ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్. రానున్న 5 ఏళ్లలో వివిధ రంగాల్లో కాకినాడ జిల్లా 15% మించి స్థూల ఉత్పాదన సాధన లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు. తొలి రోజు విల్లంబులు అవతార ప్రదర్శనను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసికి ల్యాండ్ బ్యాంకును గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉద్ఘాటన. పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారిని దర్శించి తరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే స్వర్ణాంధ్ర 2047 విజన్ క్రింద రానున్న 5 ఏళ్లలో వివిధ రంగాలలో కాకినాడ జిల్లా 15% మించి స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా రానున్న 2024-29 5 ఏళ్ల కాలంలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టవలసిన అంశాలతో జిల్లా కార్యాచరణ రూపకల్పనపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధ్యక్షతన ప్రత్యేక మేధోమథన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా రంగాల స్టేక్ హోల్డర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రారంభిస్తూ 2047 సంవత్సరం నాటికి ప్రజల తలసరి ఆదాయం $45,000తో 15% గ్రోత్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాన్ని చేపట్టిందన్నారు. ఈ లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా కీలక భాగస్వామ్యం వహించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా రంగాల భాగస్వామ్య వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో స్థూల ఉత్పత్తిని పెంచేందుకు దోహదం అవుతున్న 14 ప్రభుత్వ శాఖల ద్వారా రానున్న 2024-29 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో సద్వినియోగం తెచ్చే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ విజన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారులను కోరారు. మున్సిపల్ పరిపాలనా సమీక్షలో కాకినాడ నగరంలో కొత్తగా 20 కిలోమీటర్ల పొడవున రోడ్లు, 52 కిలోమీటర్ల పొడవున డ్రైన్లు విస్తరణ చేపట్టాలని, తలసరి త్రాగునీటి సరఫరా పెంచాలని లక్ష్యాలుగా నిర్ణయించారు. సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు, పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాల్లో యువతకు శిక్షణ కల్పించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి కల్పించాలని సూచించారు. అలాగే పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు కల్పించేందుకు అనువైన భూమిని గుర్తించాలని కోరారు. మత్స్యకారులకు బోట్ల మంజూరు, ఇన్సూరెన్స్, ఆయిల్ సబ్సిడీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలతో విజన్ ప్రణాళిక డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, డిఎఫ్ఓ భరణి, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, సిపిఓ త్రినాథ్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, ఉద్యానవన శాఖ డిడి జీవీవీవీడి ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, మత్స్యశాఖ డీడీ ఏ కరుణాకర్రావు, పరిశ్రమల శాఖ జీఎం గణపతిరావు, టూరిజం అధికారి పి పోసయ్య, వివిధ రంగాల నుండి హాజరైన స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు. కాకినాడ సురరావుపేటలో వేంచేస్తున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అవతారాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాకినాడ సురరావుపేటలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అవతార ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు
రావుకు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మేళతాళాలు, పూర్ణకుంభం, వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారి ఆశీస్సులను అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చండీ హోమం యాగశాలను ఎమ్మెల్యే కొండబాబు సందర్శించి పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించారు. అనంతరం మహేంద్ర మీఠావాలా ఏర్పాటు చేసిన అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఉత్సవాల్లో ప్రతినిత్యం దాతల సహాయ సహకారాలతో అందించనున్న ప్రసాద వితరణలు ఎమ్మెల్యే ప్రారంభించారు. బీపీఎల్ షోరూం అధినేత జెమిని గణేష్ తొలి రోజు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, ప్రకాష్, టీడీపీ నగర అధ్యక్షులు మలిపూడి వీరు, లక్కరాజు సత్యనారాయణ, మమతా శ్రీనివాస్, వడ్లమాని కాంబాబు, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రాణి, కె రామచంద్రరాజు, చిట్టినీడి దార, చొల్లంగి వీరబాబు, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, శ్రీనివాస్, బొమ్మల వెంకటేశ్వరరావు, దంగేటి సతీష్, అదేపల్లి గంగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారిని కొలుసుకున్నవారు దసరా టైంలో తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆఖరి విదేశాలు ఉన్నవారు కూడా అంత నమ్మకం ఈ అమ్మవారండి. ఈరోజు 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఆఖరి రోజున అయితే బంగారు చీరతో దర్శనమిస్తారు అమ్మవారు. ఆ బంగారు చీర దర్శించినప్పుడైతే 1,00,000కి పైగా భక్తులు వస్తారు. రోజు చూస్తే 50,000, 60,000 నుంచి 70,000 అలా వస్తుంటారు. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అన్నదానం కూడా ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య నుంచి పెద్దవారు కూడా అందరికీ దర్శనం భాగ్యం కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈ ప్రతి కుటుంబానికి ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఏవైతే కోరుకుంటున్నారో అవి కూడా జరగాలని, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి జరుగుతుంది. అమ్మవారి దయతో అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ బాలకృష్ణ అమ్మవారి దేవాలయంలో ఏదో ఆలయ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో మా గండిబాబు గారు కానీ, సభ్యులు కానీ, ఈవో గారు కానీ ఏర్పాట్లు చూస్తున్నటువంటి కమిటీ వారిని అందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షణ చాలా బాగా చేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా స్వర్ణాంధ్ర విజన్ 2047 కి కాకినాడ జిల్లా విజన్ ఎలా ఉండాలనే అంశంపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన స్వర్ణాంధ్ర విజన్ 2047 పై శాఖల వారీగా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొని అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకుని ఈ విజన్ పై ప్రతి ఏడాది సాధించిన ప్రగతిపై చర్చించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే ల్యాండ్ బ్యాంకును గుర్తిస్తే జిల్లాలో భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన చెప్పారు. విజన్ 2047కి మన జిల్లా ఒక విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇయర్ బై ఇయర్ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలా చేద్దాం అనుకున్న దానికి విత్ నెంబర్స్తో సహా రావాల్సిందిగా కోరారు. అలాగే ఆ విజన్ అంతా కూడా 2047కి ఎలా ఉండాలన్నది ఆ రోజుకి కాకుండా అది ఎవ్రీ ఇయర్ దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఏ అచీవ్ చేశా, నెక్స్ట్ ఇయర్ ఏ అచీవ్ చేశా అని ఇయర్ బై ఇయర్ ప్లాన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్లాన్స్ ఇచ్చారు. అలాగే అందులో భాగంగా నేను కూడా పాల్గొని కాకినాడ మున్సిపాలిటీ అవనివ్వండి, ఫిషరీస్లో కానివ్వండి, యానిమల్ హస్బెండరీలో కానివ్వండి అన్ని సూచనలు, సందేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని నిజంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఈ ఏపీఐఐడిసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయమంటాం. కానీ కొత్త పరిశ్రమలు రావడం కోసం ఫస్ట్ మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర. సో ఈ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే వచ్చే పరిశ్రమలకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఈ పలానా ప్రాంతంలో ఉంది, మీకు సూటబులా కాదా అని చెప్పి కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం ఏపీఐసికి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి, దానికి ఏమేమి స్కిల్ కావాలి అనేది స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించి దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి, అంటే మొన్న సుమారు 2,100 జాబ్స్ వస్తే 720 మంది సెలెక్ట్ అయ్యారు జాబ్ మేళాలో కూడా. సో వాళ్ళు దేనివల్ల ఫెయిల్యూర్ అయ్యారు, ఎందువల్ల దాని జాబ్స్ రాలేదు యువతకి,
దానికి ఏం స్కిల్ కావాలి అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా గాంధీ భవన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళు ఇచ్చిన కోర్సులు కాకుండా ఈ స్కిల్ అసెస్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే హార్టికల్చర్ గురించి, అగ్రికల్చర్ గురించి, అన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వచ్చే కాలంలో ఎలా ఉండాలి అనే దాని మీద విజన్, స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్లో ఈరోజు భాగంగా పాల్గొని అందరం చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. దాన్ని 100% ఇంప్లిమెంట్ అండ్ ప్రోగ్రెస్ కూడా. శరన్నవరాత్రి మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పట్టణం మోహన్ నగర్లో గల కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు నిర్వహించిన కలశాల ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పిఠాపురం సినిమా సెంటర్ వద్ద పిఠాపురం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లోనూ గొల్లప్రోలు మండల చేబ్రోలు నిర్వహిస్తున్న శరణవరాత్రి మహోత్సవాల్లోనూ మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈరోజు పిఠాపురం టౌన్లో ఆటో యూనియన్ దగ్గర, అలాగే మోహన్ నగర్ వేలంపేట దగ్గర, చేబ్రోలు టానా సెంటర్ దగ్గర నవరాత్రుల సందర్భంగా మరి కనకదుర్గ అమ్మవారి యొక్క ఈ అవతారాలు 9 రోజులు కార్యక్రమం విగ్రహాలు పెట్టి ఎక్కడికెక్కడ రంగరంగ వైభవంగా పూజలు చేస్తూ మరి బోనాలు ఎత్తుకుంటూ మొత్తం నియోజకవర్గం అంతా కూడా మరి కాషాయ రంగంతో ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు, కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ అమ్మవారిని నవరాత్రుల్లో మొదటి రోజు సందర్భంగా కోరుకోవడం జరిగింది. కాకినాడ నగరంలోని పద్మనాభ నగర్లో శ్రీదేవి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించేందుకు రాగా స్థానిక నాయకులు పాలిక నానితో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రత్నాజీ, పిడుగు రాజేష్, ఏలూరు లోకేష్, జగదాంబ, శ్రీనివాస్ చౌదరి, గణేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సరస్వదేవి పూజ, ఇంకా గరగల ఉత్సవం, ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా మెచ్చుకునేలాగా, అందరి మనల్లో పొందేలాగా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము చాలా చక్కగా చేస్తున్నాం. అందరూ కూడా దీనికి మాకు అందరూ కూడా చాలామంది, ప్రతి ఒక్క భక్తులు, మా పద్మనాభ నగర్ అవ్వచ్చు, పక్కన గణేష్ నగర్ అవ్వచ్చు, ఇలాగా బాపూజీ నగర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా అందరం కలిసి ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కొండబాబు గారు కూడా వచ్చినందుకు వారికి కూడా మా యొక్క అందరి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మేము అందరం అనుకునేది ఏంటంటే ఈ యొక్క గుడి కూడా ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మంచిగా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి అన్న దృష్టిలో ముందుకు వెళ్తున్నాం. కావున అందరూ కూడా మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మహాత్మా గాంధీ జయంత్యోత్సవం సందర్భంగా యంగ్ మైండ్స్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు యంగ్ మైండ్స్ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చేతుల మీదుగా విద్యార్థులకు యంగ్ మైండ్స్ సంస్థ ఇచ్చిన సర్టిఫికేట్స్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్స్ ను అందించారు. సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొనగా సూపర్ 9 సీనియర్స్, సూపర్ 9 జూనియర్స్ కి ఎంపిక చేసి 18 మందికి బహుమతులు అందించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఈ కార్యక్రమం తోడ్పాటును అందించిందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామేష్ రామకృష్ణ మోహన్ రావు, రవి, శైలజ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు రైతు సంఘాలు, మహిళా సంఘాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద చేస్తున్న 3వ రోజు నిరసన దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోత రాజశేఖర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె వరలక్ష్మి మాట్లాడుతూ 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న నిరసన దీక్షల ఫలితంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం పాక్షిక విజయం సాధించిందని తెలిపారు. బుధవారం విశాఖ ఉక్కు కార్మిక సంఘాలతో ఉక్కు యాజమాన్యానికి జరిగిన చర్చల సందర్భంగా తొలగించిన 4000 మందిని బేషరతుగా విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుర్రాల వెంకట సుబ్బిరెడ్డి, వి చంద్రరావు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కార్మికుల సంఘం నాయకులు ఉప్పాడ సత్యనారాయణ, ఐద్వా
సభ నాయకులు ఎస్ గంగాభవాని, భూలక్ష్మి, సిఐటియు జిల్లా కోశాధికారి మల్కారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు మడికి సత్యం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కె సింహాచలం, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మనుకొండ లచ్చిబాబు, జనార్దన్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి పాసలు ఆపేసి వాళ్ళకి వర్క్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించడం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. రెండోది, అప్పుల భారం, నష్టాల భారం అని చెప్తున్నటువంటి మీరు ఈ నష్టాల బారి నుంచి కాపాడడానికి కోసం కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. మూడవది, ప్రైవేటీకరణ విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు అప్పులుగా తెచ్చుకుంటామని చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా తాకట్టుగా ఈరోజు విశాఖ ఉక్కుని బలి చేసేటువంటి విధానాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ విధానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కూడా విశాఖ ఉద్యమానికి కలిసి రావాలని, ఈ రాష్ట్రం యొక్క విధానాలని మార్చడం కోసం మీరు కూడా గొంతు కలపాలని చెప్పి 3 రోజుల దీక్షల్లో వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానం మార్చుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఏపీ అంటే 2 ముక్కలు అయింది కనుక ఇప్పుడు ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో చేయడానికి అవకాశం కనబడుతుంది. మీరు ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది మానుకోవాలి. సొంత గనులు విశాఖకి ఇప్పించాలి. అలాగనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయకపోతే మరి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగనే అప్పటి ఉద్యమంకులో 32 మంది చనిపోయారు, కానీ ఇప్పుడు ఎంతమంది చనిపోతారు అనేది కూడా తెలియదు. మీరు మొండి వైఖరి వదలకపోతే ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో దీన్ని అమ్మేయాలని ప్రయత్నంలో ఉన్నాడు, కానీ ఆ పప్పులు ఉడకమని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ఉద్యమానికి న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడుని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ ఆపాలి. దానికి కావాల్సిన గనులు కేటాయించాలి. అదేవిధంగా సెయిల్లో విలీనం చేయాలి. ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి మొదటి నుంచి పోరాడుతుంది. ఈరోజు కూడా అదేవిధంగా ఈ సంఘాలకి, ప్రజా సంఘాలకి, సిఐటికి, విశాఖ ఉక్కు పోరాట సమితికి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మద్దతుగా నిలబడి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలని చెప్పి ప్రజానీకాన్ని అందరినీ కోరుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఇదే ఒక అల్టిమేటంగా కూడా మేము చెబుతున్నాం. మీరు విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. దాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నా ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేటీకరణకి పూనుకుంటా ఉన్నారు. ఎంతోమంది ప్రాణదానం, బలిదానం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కును ఆ రోజు కాపాడుకోగలిగారు. ఈరోజు ఆ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులు కలపడం అది చాలా అన్యాయం. ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేయడం కూడా చాలా అందరికీ హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలియకుండా ఈ రోజున ప్రభుత్వాలు వాడలో ఉన్నంత వరకు వాడ మల్లన్న, వాడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని చందంగా ఈరోజు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అనేది
చాలా ఇబ్బందికరమైన విషయం. దీనికి మహిళా సంఘంగా మేము ఐద్వాగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. బుద్ధి జ్ఞాన ప్రదాత సకల కళాది దేవత అయిన శ్రీ బ్రాహ్మి శక్తి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజున భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, చండీయాగం జరిపారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న పిఠాపురం పుణ్యక్షేత్రంలో శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి శతచండీయాగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజున మహాలక్ష్మి అమ్మవారు పుస్తకం, కమండలం, అక్షమాల ధారణిగా హంసవాహిని అయి బ్రహ్మీ శక్తి అవతార అలంకరణలో భక్తులకు దర్శనం భాగ్యమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అర్చకులు, పండితులు అమ్మవారికి అర్చనలు, పూజలు, అభిషేకాలు, చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. సప్తశతి హోమం, చండీయాగం, శతచండీయాగం, పారాయణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం. ఇవాళ బ్రాహ్మీ అలంకారం. ఆవిడ హంసవాహిని అయి పుస్తకాన్ని, కమండలాన్ని, అలాగే అక్షమాలని ధరించి ఉంటుంది. చాలా ప్రధానమైనటువంటిది. బ్రాహ్మీ శక్తిగా ఇవాళ అనుగ్రహిస్తుంది లోకానంతటినీ. ఇక్కడ ఈ 10 రోజుల పాటు కార్యక్రమం చేయడానికి ఎంతోమంది సహకరిస్తూ ఉన్న భక్తులు, ఇక్కడ శిష్యగణం, భక్తగణం, జగద్గురువుల శిష్యులు అందరూ కూడా ఎంతో సహకారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొంతమంది ఆర్థికంగా సహకరిస్తూ లలితా ఎంటర్ప్రైజెస్ పెద్దాపురం శ్రీ మట్టి శ్రీనివాసరావు గారు, శ్రీమతి విద్యులత దంపతులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా చండీయాగం 10 రోజులకి సరిపడ సామాగ్రి, ఆవున ఈ చీరలు 10 రోజులు అలంకారంకి అన్ని వస్తువులు పంపించడం ఆనవాయితీగా ప్రతి 4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడే కాదు, వార్షికోత్సవాల్లో కూడా వారు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం. ప్రతిష్టా మహోత్సవంలో కూడా వారి సామాన్లను సమకూర్చడం జరిగింది. వారికి ఈ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం నవరాత్రుల్లో కలుగుగాక అని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. జగద్గురువుల అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి ఆశీస్సులు కూడా అనుగ్రహం కూడా ఉండాలని ప్రార్థిస్తూ లోకానికంతటికీ సమస్త కళ్యాణం, జగత్తుకంతటికీ కళ్యాణం జరగాలని జగత్ప్రసూతికతో ప్రారంభమై గజలక్ష్మితో వరకు కూడా 11 అలంకారములు అమ్మవారికి చేయడం జరుగుతుంది. 10 రోజులు నవరాత్రులు, 10వ రోజు పూర్ణాహుతితో కలిపి 10, భాద్రపద బహుళ అమావాస్య 11వ అవతారం, అంటే మొత్తం 11 అలంకారములుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అమ్మవారిని ఆ రూపంతో అర్చన చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ నవావరణ అర్చన, సప్తశతి, చండీ పారాయణ, శ్రీచక్రార్చన అన్నీ జరుగుతూ ఉన్నాయి. విశేషంగా భక్తులందరూ సహకరిస్తూ ఉన్నారు. తీర్థప్రసాదములు స్వీకరించి ఈ 10 రోజులు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. కాకినాడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థులకు అవసరమైన జీకే, జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్, ఇంగ్లీష్ పుస్తకాలను సాన సతీష్ బాబు ఫౌండేషన్ తరపున అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ లైబ్రరీకి కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ సెక్రటరీ ప్రసాద్ అధ్యక్షత వహించగా సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కొరత ఉందని, వాటిని సమకూర్చమని కోరారని, తక్షణం స్పందించి వారికి అవసరమైన బుక్స్ అందించడం జరిగిందన్నారు. ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ లెక్చరర్ గంగాధర్ మాట్లాడుతూ ఫౌండేషన్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులు సద్వినియోగించుకుని ఉద్యోగాల్లో స్థిరపడి తిరిగి లైబ్రరీకి సాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ, మణికంఠ, చార్లీ, సెంట్రల్ లైబ్రరీ సహాయ కార్యదర్శి కిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు. మనకి యాక్చువల్గా మున్సిపల్ దగ్గర నుంచి అమౌంట్ రావాలి, మన లైబ్రరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ మనకు వస్తే మన లైబ్రరీకి కంటే మనకి మంచి ఫండింగ్ ఉంటుంది. వాళ్ళు చాలా మన బిల్డింగ్ కూడా చాలా ఆధునికంగా అన్ని పాడైపోయి ఉన్నాయి. అవి కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చిన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళంతా
మనకి గవర్నమెంట్ మంచి చేస్తుంది గ్యారెంటీ. కానీ ఈ లోపల మనం జరిగే టైంలో అన్ని మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఏ అవసరమైనా మాత్రం ముందు గ్రంథాలయంకే ఇస్తాను మీకు. ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఇంతమంది మీరు మార్నింగ్ 8కి వస్తున్నారట, మళ్ళీ క్యారేజ్ తెచ్చుకుంటున్నారట, కొంతమంది అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు తిని వస్తున్నారు, మళ్ళీ ఊరుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం ఉంది. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు చాలా ఈజీగా కార్ల మీద వెళ్ళి చదువుకునే రోజుల్లో మీరు ఇంత కష్టపడుతున్నారంటే మీకు ఎనీ టైం మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా నేను ఎప్పుడు మీకు ఎప్పుడు ఏ విషయంలోనే సరే నా లైబ్రరీ ఫస్ట్ ఇలా మీరు ఇస్తారని చెప్తే కొన్ని బుక్స్ రాసి ఇచ్చాము, నేమ్స్ అవి తెచ్చిచ్చాము. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ ఈ లైబ్రరీలో, అవి కూడా చేసి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా క్లాసులు తీసుకున్నాం సార్ ఆన్లైన్ క్లాస్లో, దాని గురించి కొంచెం వైఫై ఇబ్బంది ఉంటుంది. తర్వాత చాలా బుక్స్ మీరు చదువుకొచ్చారు కాబట్టి ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా మీరు ఏవి నోట్ చేసుకున్నారో అవన్నీ నేను తెప్పించాను. యాక్చువల్గా మీరు ఇచ్చిన లిస్ట్ అంతా ఓకే చేస్తాం. మరి మీరు ఏమైనా మర్చిపోతే మళ్ళీ తిరిగి ఇబ్బంది ఏం లేదు. సానా సతీష్ సంస్థ, ఈ హరీష్ వీళ్ళందరూ చాలా ఉత్తమమైన సేవలు చేస్తున్నారు. వరద బాధితులు కానీ నెక్స్ట్ ఏంటంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి సర్వీస్లోనే వీళ్ళు ఉంటున్నారు. సో అయితే ఈ సర్వీసు చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ అయ్యాడు, ఒక డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు అంటే అనేక లక్షల మందికి చేయొచ్చు సర్వీస్. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అది సహాయం అవుతుంది, ఇది జీవితాన్ని నిలబడుతుంది. ఈ నిలబడ్డ జీవితం ఏం చేస్తుంది, అనేక లక్షల మందికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఒక డైనమిక్ పర్సనాలిటీస్ని సమాజానికి తయారు చేస్తుంది. సో అదేవిధంగా మీరు ఎలా అయితే సహాయం అందుకున్నారో మళ్ళీ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అదే సేవ చేయాలని కోరుకుంటూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాదేపల్లి సత్యానందం, బోడకొండ, సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా సత్యనారాయణ, పినమల్ల గోపాలరెడ్డి, వీరబాబు, పేపకాయల ప్రసాద్, పెద్దపాడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నిరసన ఉద్యమానికి మద్దతు తెలియజేయగా ఆమె అల్టిమేటం కూడా జారీ చేసి ఉన్నారు. ఆ అల్టిమేటంకి యాజమాన్యం కూడా దిగి వచ్చినట్టు తెలుస్తుంది. తొలగించిన 4200 కార్మికులను వెంటనే తీసుకునే ఏర్పాట్లు యాజమాన్యం చేసినట్లు ఈరోజు తెలియవచ్చినది. లేకపోతే రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి మా మేడం శర్మిల అమ్మ నిరసన దీక్ష మొదలుపెట్టి రాష్ట్రమంతా ఆవిడ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం నుండి నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్నది. ఆవిడ ఆదేశములు వచ్చిన వెంటనే ఆవిడ ఏ మేరకు ఆదేశములు పంపినా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా సిద్ధపడి ఉన్నది. ఈ రోజున మేము పిఠాపురం రామాటాకి సెంటర్ నందు మా కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు సోదరులు కలిసి నిరసన తెలియజేస్తున్నాము. ప్రాజెక్టులు అనేక రకాల నిర్మించుకుంటూ వస్తే అటువంటి నిర్మించుకున్నవన్నీ కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం ఇవాళ ప్రభుత్వాల యొక్క విధానం సిగ్గుచేటైన విధానం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం, ప్రభుత్వ పరిశ్రమలు, ప్రభుత్వ ఆస్తులను అమ్మేయటం, ప్రభుత్వ ఆస్తులు ఉండాలి, ప్రభుత్వానికి భూములు ఉండాలి, ప్రభుత్వానికి పరిశ్రమ, ఇటువంటి అన్నింటినీ చూడకుండా వీటిలన్నీ తెగనమ్మే విధానంలో ప్రభుత్వాలు చేస్తున్నాయి. కనీసం సెంటు భూమి, ఒక 2 సెంట్లో ఇళ్ల స్థలం పేదవాడిని అడిగితే కనీసం ఆ పేదవాడికి సెంటు భూమి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ ఇవాళ మనం ప్రధానంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఉందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అక్షయమే నోరు మెదిపి మోడీతో మాట్లాడతారో, ఢిల్లీ పెద్దలతో మాట్లాడతారో,
ఎవరితో మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఇసుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే నిరసనలు, ధర్నాలు భారీ స్థాయిలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నీ నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమట్టిస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరేమన్నారు? ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక కాదు కదా, ఉన్న ఇసుక కూడా లేకుండా పోయింది ఇవాళ. అందుకని ఇవాళ భవన కష్టపడేవాడు ఉసురు పోసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి. అదే గతి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని మేము పేటాపం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు గల సత్కళ వాహిని భక్తిరస సంగీత సంస్థ సమావేశ మందిరంలో సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తి, దేశభక్తి, సంకీర్తన గానం, మహాత్మా గాంధీజీపై సందేశాలు, సప్తకళాభ్యాస, కూచి, భాస్కర్ రామంచే నాట్య ప్రదర్శన నిర్వహించారు. సంగీతాభిలాషిని పైడా చంద్రమతి దేవి పేరిట సంగీత పరీక్ష ప్రథమ శ్రేణి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తారు. ముఖ్య అతిథిగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి అధినేత, సంకురాత్రి మంజరి సంగీత కళాశాల చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా గానం చేయడం జరిగింది. అనంతరం కూచి భాస్కర్ రామన్ గారి యొక్క నాట్య ప్రదర్శన, మహాత్మా గాంధీ యొక్క నేను బోధించేదన సీతారామ అంటూ, నేను బోధించేదన మహాత్మా గాంధీజీ అంటూ ఆయన యొక్క నృత్య అభినయం. అనంతరం ప్రముఖ నాట్య కళాకారులు శ్రీ దుర్గారావు గారి యొక్క నేతృత్వంలో వైష్ణవ జనతే దేనే కహినేది అనే ఒక చక్కటి గీతాన్ని, గాంధీ మహాత్ముడికి ఇష్టమైన సంగీత గానాన్ని నాట్య ప్రదర్శన సమర్చడం జరిగింది. ఈరోజు ముఖ్య విషయంలో గాంధీజీ గారి పేరున, మరి ఇందిరాగాంధీ పేరున, నెహ్రూ గారి పేరున, నన్నయ్య యూనివర్సిటీ అడ్వైజర్ గారు అయిన శ్రీ మాణిక్ సత్యనారాయణ గారు చక్కటి పురస్కారాల్ని అందజేయడం జరిగింది కళాకారులకి. ఈ పురస్కారంలో అందుకున్న వాళ్ళలో మహాత్మా గాంధీజీ పాత్ర పీజే గాంధీ గుప్త గారు, మరి ఇందిరాగాంధీ పాత్రధారిని శ్రీమతి నూకల భానుమతి గారు, మరి నెహ్రూ నెహ్రూజీ అవార్డుని కూచి భాస్కర్ రామ గారు ఈ వేదిక మీద అందుకున్నారు. ఈ సందర్భంగా పైడా చంద్రమతి గారు అనే ఒక సంగీత విద్వాంసురాలు కాకినాడకు ధృవతారిగా బాసిల్లి పైడా వారికి ఖ్యాతిని, సంగీత ఖ్యాతిని నిలిపిన ఆ మహనీయురాలి పేరుని మరి 50 మంది విద్యార్థులకి, పాల్గొన్న కళాకారులకి చక్కటి చంద్రమతి పురస్కారాల్ని పిల్లలకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైడా వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పద్మ గారు, వారితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన అధికారులు గీతారాణి గారు, అచ్యుతరావు గారు కూడా ఇందులో పాల్గొన్నారు. కాకినాడ పట్ల ఉన్న అధికార ప్రతినిధులు, కళాభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. కాకినాడ గైగిలపాడు రాజేంద్రనగర్లో వేంచేసిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గం కొత్తగా ఐకల్పాడు రాజేంద్రనగర్లో వేయించేసిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు తెల్లవారుజామున శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు సాయి కృష్ణ శర్మ శాస్త్రవేత్తంగా జరిపించారు. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అర్చకులు సాయి కృష్ణ శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఉన్నట్లు తెలియజేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతపల్లి చంద్రశేఖర్, అనసూయ, రాజకుమారి, కాకరపల్లి వెంకట శ్రీనివాస్, అడ్వకేట్ శ్రీనివాస్, నాగప్రసాద్, వీరబాబు, బాబీ, అరుణ్, శ్రీనివాస్ రాజు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్లో వేసి ఉన్న శ్రీ కనకదుర్గాలయం వద్ద ఈ రోజు అమ్మవారి యొక్క అలంకరణ వచ్చేసి బాలాత్రిసుందరీదేవిగా ఈరోజు యొక్క అమ్మవారిస్తారు. పొద్దు నుంచి కూడా 7:40 కలశస్థాపన జరగడం, అలాగే భక్తులందరూ కదా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటానికి వచ్చిన అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కావున భక్తులందరూ కదా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. మరి కోరి ప్రార్థిస్తారు. కాకినాడ పిఠాపురం రోడ్ భవానీ కాస్టింగ్స్ వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు శ్రీ లలితాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు వెంకటరమణ మాట్లాడుతూ కోర్కెలు తీర్చే దుర్గాదేవిని దర్శించుకుని సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎవరైనా దాతలు నవరాత్రుల్లో ప్రసాదం పంచిపెట్టాలనుకుంటే వారు స్వహస్తాలతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేయవచ్చన్నారు. భక్తులకి ఆయురారోగ్యాలు కలిగేసి అష్టౌశ్వర్యాలు కలిగేసి కలిగి ఇవాళ పాడిపట్టిన భక్తులు అందరూ సంతోషంగా ఉండాలని ఈ శరణరాత్రులు అమ్మవారు ఈ ఉత్సవం అలా జరిపించుకుని చేస్తుంది. ఈ అమ్మవారు ఉత్సవాలు సందర్భంగా భక్తులు అందరూ కూడా అనుకున్న కోరికలు ఆయురారోగ్యాలు కలిగేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇట్లు భవానీ కాస్టింగ్ పిఠాపురం రోడ్ ఎదురుగా శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం. భక్తులు ఎవరైనా సరే ఈ 9 రోజులు ప్రసాదం వండి 10 మంది భక్తులకి ఇక్కడ అమృతత్వాలతో పంచిపెట్టమని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇది భక్తులు అమ్మవారు ఏ కోరిక కావాలన్నా అమ్మవారు తీర్చిదిద్దుతుంది. అది నేను కూడా రాసిచ్చే పరిస్థితి కూడా ఉన్నది. నాకు అంత ధైర్యం ఉంది. అమ్మవారి శక్తి ఏంటో నేను చూపించగలను. మీరు అందరూ కూడా అమ్మవారిని కోరి అమ్మవారిని కొలుచుకొని అమ్మవారి పాదపద్మం నమస్కరించుకుని వెళ్తే బాగుంటుందని నేను ప్రార్థిస్తున్నాను. శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ గుడారిగుండ జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో అఖండ దీపోత్సవ పూజా కార్యక్రమాన్ని వేద పండితులు యాతగిరి మద్వేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి పూజ కార్యక్రమం ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ పేరు మీద అర్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 3 దశాబ్దాలుగా విశేష పూజా కార్యక్రమాన్ని 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, నెయ్యి దీపంతో పాటు నువ్వుల నూనె దీపాన్ని కూడా వెలిగించి భక్తులు గోత్రనామాలతో పూజ నిర్వహిస్తున్నామన్నారు. ఈ 9 రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంపై ఆధ్యాత్మిక చింతనాపరులు డాక్టర్ యాతగిరి పరశురాం ప్రవచన కార్యక్రమం జరుగుతుందని భక్తులు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సకల శుభాలను పొందగలమని, నువ్వుల నూనె వెలిగించడం ద్వారా సకల అరిష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారన్నారు. శరన్నవరాత్రి సందర్భంగా తుంగమణి మౌనికలు కీర్తనలను ఆలపించగా రామమణి రఘోత్తమలు ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అఖండ దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు గోత్రనామాల పేరు మీద పూజారి కార్యక్రమాలను జరిపించుకోవచ్చని మద్వేష్ చెప్పారు. చెన్నైలో స్వామివారు రేపు 6వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కూడా మహాస్వాముల వారైనటువంటి శ్రీ శ్రీ 1008 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు అక్కడికి ఆగమనము చేస్తున్నారు. మనమందరము కూడా వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహమును పొంది ముద్రాధారణ చేసుకొని మూలరాముల దర్శనము చేసుకొని పునీతులవుదాము. ఇంకా విశేషముగా అందరికీ ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలగాలి. ఇంకా ఈ యొక్క తైలన అంటే ఈ అఖండ దీపారాధన సేవలో ఎవరైనా పాల్గొనేటువంటి వారు ఉంటే తప్పక తెలిపితే వారి యొక్క సేవలతో సంకల్పం చేసి స్వామివారికి నిత్యము అఖండ దీపారాధన చేయడం జరుగుతుంది. ఇట్లు మీ యాతగిరి వెంకటకృష్ణ మద్వేష్ మాధ్వ పురోహితులు. శ్రీకృష్ణార్పణమస్తు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రానున్న 5 ఏళ్లలో వివిధ రంగాల్లో కాకినాడ జిల్లా 15% మించి స్థూల ఉత్పాదన సాధన లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్. శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు. తొలి రోజు విల్లంబులు అవతార ప్రదర్శనను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసికి ల్యాండ్ బ్యాంకును గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉద్ఘాటన.
పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి మహోత్సవాలు. అమ్మవారిని దర్శించి తరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.